హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో వచ్చేసరికి ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయాన్ని చెప్పబోతున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత చూడే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే ఆప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అండ్ అంతేకాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు పిఎఫ్ సంబంధించిన మీకు ఏ విధమైన సందేహం సలహా కావాలంటే మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు. మా వాట్సాప్ నెంబర్ మీరు డిస్ప్లే మీద చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. అలాగే మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేశాను, వన్స్ చెక్ చేసి వాట్సాప్ ద్వారా మాత్రమే మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో చాలామంది ఇప్పుడు ఫైన్ సెటిల్మెంట్ చేస్తూ ఉన్నారు కదా. ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను, మనము ఫైన్ సెటిల్మెంట్ చేస్తున్నప్పుడు ముఖ్యంగా అంటే ఏదైతే ఫామ్ 19 సెలెక్ట్ చేసుకుంటామో అప్పుడు ఒక రకమైన ఎర్ర అయితే వస్తుందన్నమాట, ఓకేనా. మన పాన్ కార్డ్ అనేది వెరిఫై అవ్వలేదని చెప్పేసి, బట్ అక్కడ మీకు నుల్ అని చెప్పేసి పడుతుంది. అది ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను. అదేంటంటే జస్ట్ టెక్నికల్ గ్లిచ్, ఎవరైనా అప్లై చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు, నో ఇష్యూ అని చెప్పేసి చెప్పాను. బట్ ఇప్పుడు ఎట్లాంటి ఇష్యూ అనేది మీకు రావట్లేదు, ఓకేనా. ఇదైతే క్లియర్ అయిపోయింది, మీరైతే చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. ఎవరైతే ఫైన్ సెటిల్మెంట్ చేద్దాము అండ్ ఫామ్ 19 ముఖ్యంగా పెడుతున్నారో అట్లాంటి వాళ్ళు నిర్భయంగా ఇప్పుడైతే మీరు అప్లై చేసుకోవచ్చండి. అంటే కొంతమందికి భయం ఉంటుంది, ఏం జరిగిపోద్ది ఏంటో, వెయిట్ చేద్దామని చెప్పేసి. అట్లా వెయిట్ చేసిన వాళ్ళు ఇప్పుడైతే చూడండి, ఒకసారి చెక్ చేయండి. ప్రస్తుతానికైతే ఈ ఇష్యూ అనేది రావట్లేదు అనమాట. పాన్ కార్డు వెరిఫై కాలేదని చెప్పేసి మనకు ఒక రెడ్ కలర్లో, అంటే హైయర్ టీడీఎస్ పడుతుందని చెప్పేసి ఒక రెడ్ కలర్లో ఒక అలర్ట్ వచ్చింది కదా, అదైతే పోయింది ఇప్పుడు పూర్తిగా. ఎందుకంటే ఒక 4-5 క్లెయిమ్స్ అనేది నేను ఇక్కడ చెక్ చేశాను, బట్ ఇప్పుడైతే రావట్లేదు. మీరు చూడొచ్చు, నిర్భయంగా మీరు పెట్టాలంటే ఇప్పుడు మీరు పెట్టేసుకుని త్వరగా, ఓకేనా. మళ్ళీ ఏమో అదే ఇష్యూ మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ కూడా ఉండొచ్చేమో, ఓకేనా. నేను వీడియో చేసే టైంకి అయితే లేదు, ఓకే. ఈ విషయాన్ని గమనించండి. ఎవరైనా అట్లా భయపడి ఆగిపోయిన వాళ్ళు ఇప్పుడు మీరు ఈ యొక్క ఫైన్ సెటిల్మెంట్ అనేది సబ్మిట్ చేయొచ్చు, ఓకే. ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నాను. ఫైనల్గా ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చితే కింద అయిపోయింది, లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మరీ తీసుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.